ఈ ఇల్లు కట్టి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ చెక్క బోర్డు ఇలా బోర్డులు తయారైందండి. ఇప్పుడు లేటెస్ట్గా ఇనప బోర్డులు వస్తున్నాయి. ఇనప బోర్డులు పెడుతున్నాం. ఓనర్ గారు వచ్చి బోర్డులు నాకు ఇనప బోర్డులు కావాలి, లేటెస్ట్ కావాలని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఈ చెదంతా తీసేసి చెద బోర్డులు పెట్టేసి ఈ బోర్డులు ఇది వంటగది. ఇది నెక్స్ట్ వచ్చారు గట్టు మీద ఒకటి ఉంది, అది పోయింది. అన్ని చెక్క బోర్డులన్నీ పోయినాయి. ఈ గ్యారంటీగా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బోర్డులు ఒక్కో బోర్డు బాగుంది. ఈ బోర్డు కూడా తీసేయమని చెప్పారు, తీసేస్తున్నాం బోర్డు కూడా. నెక్స్ట్ వచ్చి ఇది హాల్లో కూడా పోయింది. ఇది చూశారుగా బోర్డు, హాల్లో కూడా పోయింది. ఇది కూడా కరెంట్ బోర్డు పెట్టేస్తాను బోర్డు. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా ఏసీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బెడ్ బోర్డు ఉంది, బెడ్ బోర్డు కూడా చెదపట్టేసినాయి. ఈ బోర్డు కూడా మార్చేయాలి. ఇందులో 3 బోర్డులు ఉన్నాయి, 3 బోర్డులు మార్చేయాలి. ఇది ఒక రూమ్ బోర్డు అండి, ఇది పోయింది. ఇది కూడా మార్చేయాలి. ఇది 10 ఏళ్ళు అయింది కట్టి. 10 ఏళ్ళకి ఈ చెక్క పోయింది, ప్లస్ చెదపురుగు ఉంది, మట్టి ఇసుక అని చూశారు మీరు. ఇది బోర్డు ఆల్రెడీ మేము చాలా ట్రై చేసాం, కానీ వద్దు, ఇంకా మనకి కిటికీలు ఉన్నాయి పాడైపోతున్నాయి అంటే తీసేసి ఈ బోర్డులు పెడుతున్నాం. అది దయచేసి ఇనప బోర్డులు కూడా పెట్టినా పెయింట్ వేసి, ఏది తుప్పు ఎక్కకుండా పెయింట్ వేసి బోర్డులు బిగిస్తున్నాం. మీకు పెయింట్ కూడా వేస్తున్నాం, చూసుకోండి బోర్డులు. ఈ బోర్డులు కూడా ఇట్లా పెయింట్ వేసి ఎక్కిచ్చేస్తాం. ఇది అనుకో తుప్పు రాగా ఉంటుందండి.